పంకజం నేను వస్తాను. ఏమండి అదోలా ఉంది, పొత్తి కడుపు తిప్పుతోందండి. మధ్యాహ్నం పురుడు వచ్చినా రావచ్చు. అయ్యో అలా అయితే నేను ఇక్కడే ఉంటాను. ఉన్నట్టుండి నొప్పులు వస్తే అండగా మనిషి ఉండాలిగా. కావాలంటే చిన్నపైన సంతకు పంపి సామాన్లు తెమ్మంటాను. అయ్యో వద్దండి, అతనికి సామాన్లు కొనడం తెలీదు. కొమ్ములు నరికిన పోతుని, తెగులు తగిలిన కోడిని అతను తలకంట కడతారు. 10 సామాన్లు తెమ్మంటే 8 సామాన్లు తెస్తాడు. రెండిటి కోసం తిరిగి మళ్ళీ వెళ్ళాలి. మీరే వెళ్ళండి. త్వరగా వచ్చేస్తాను. చిన్నబ్బాయి కాస్త ఇలా వస్తావయ్యా? ఏంటదినా? ఏమిటో తెలియడంలా తెల్లారుచో నుంచి గుండె పట్టినట్టుగా ఉంది. ఓ సోడా తెచ్చిస్తావా? ఏటి సరివేసిన కుక్కలా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేటి? వదినకు అర్జెంటుగా సోడా తెద్దామని. నీకు సంతకి వెళ్ళడం తెలవదు, కోడి తేవడం తెలవదు, సోడా మాత్రం తేవడం తెలుసు. నీళ్లు తోడుపెట్టి నేను మొహం కడుక్కోవాలి. సోడాని ఆవిడని వెళ్ళి తెచ్చుకోమను. ఇదిగో సుందరి, ఏంటి నువ్వు మాట్లాడటం? వదిన గుండె పట్టిందని చెప్తోంది కదా. అంత ఉట్టిన నాటకమయ్యా. గుమ్మడికాయ లాంటి మరిది దొరికితే కూకున చోటు నుంచి పళ్ళు పురవాయించడానికి ఎవరికి ఆశ ఉండదు. వెళ్ళినే చెప్పిన పని చెయ్యి. కడుపుతో ఉందని వదిన సాయం చేస్తుంటే ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావు? యావయ్యా, ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది? ముక్కు మొహం సక్కకుందని గుడుగుడని లగెత్తున్నావు. ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావేటి? ఓ ఆడమనిషి పడే అవస్థ ఇంకో ఆడమనిషి తెలుసుకోపోతే ఎట్టా చెప్పు? యావయో, నిన్ను చక్కగా మైకల్లో పడేసిందయ్యా. ఆవిడికి ఒక్క మగాడు సాల్డు. రోకలు పోటేయడానికి మొగుడు, రోలు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది. అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు. చాలు, నువ్వు ఇంకూరుకో. ఈ నోరు మూయించడం ఎవరి వల్ల కాదు. ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను. కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు. ఆగో, ఒక్క అడుగు వేసావో తాళి తెచ్చేస్తాను. ఎవరు ఏమీ చెయ్యక్కర్లేదు. నేనే వెళ్ళి సోడా తాగుతాను. ఇలాగే వెళ్తాను. ఇక మీద ఇలాంటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఇంకెప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఒకసారి